గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లాం నవమి హర్ష వ్యక్తం చేశారు. 23వ డివిజన్ కి చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని అరవపల్లి లక్ష్మిని తీసుకెళ్లి ఆ కుటుంబ సమస్యను పరిష్కరించారని ఎమ్మెల్యేని కోరినట్లు నవమి గుర్తు చేశారు. ఆ సమస్యను ఆధారంగా చేసుకుని ఎమ్మెల్యే మాధవి అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగరంపాలెంలో నవమి మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారంలో మాధవి ముందుంటారని, అటువంటి నాయకురాలు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్ గురించి ఒక సందర్భంలో మాట్లాడారు. ఏదైతే విషయం మాట్లాడారో దానికి మా మహిళలందరమీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, అభినందిస్తున్నాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి 164వ బూత్ ఇన్ఛార్జి నేను. మా బూత్ నుంచి అరవపల్లి లక్ష్మి గారని ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ భార్య అమ్మాయి, వాళ్ళకి 12,000 శాలరీ వస్తుంది. 10వ నెల 2005 సంవత్సరంలో అంటే 10వ నెలలో నేను ఆ సమస్యని గల్లా మాధవి గారి దృష్టికి తీసుకెళ్ళాను. మేడం స్పందించి మా గురించి ఆలోచించి, ఆ కుటుంబం గురించి ఆలోచించి ఇది తప్పకుండా నేను మీకు సహాయం చేస్తానని చెప్పారు. అలాగే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అట్లాగే 2,000 మంది మన గుంటూరు నుంచి, ఆ తర్వాత లక్షలు ఉన్నారు అని తెలియజేశారు. ఇట్లాంటి కుటుంబాలకి మార్గదర్శకంగా మేడం గారు చాలా సహాయపడుతున్నారు. వీళ్ళకి ఈమె 4 ఆడపిల్లలు, ఒక బాబు. ఆ బాబు బ్రెయిన్ సమస్యతో బాధపడుతున్నాడు. పెన్షన్ పెట్టమని మేము అడిగాము. పేరుకి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఆమె 4 ఆడపిల్లలతో సతమతం అవుతూ ఇళ్లలో పనిచేసుకుంటూ, ప్రభుత్వ పథకాలు అందక, ఇల్లు లేక, ఏది కూడా ఆవిడకి టిట్కో ఇల్లు కానీ ఏ అయినా సరే ఆవిడకి అయితే అర్హత లేకుండా అయిపోతూ ఉంది ఎంప్లాయీ అవ్వటం వల్ల. ఇలాంటి సమస్యని మేడం అసెంబ్లీలో ఇట్లా మా డివిజన్ నుంచి, నా బూత్ నుంచి ఒక సమస్యని తీసుకెళ్లారంటే చాలా గర్వంగా ఉంది. గల్లా మాధవి గారు గతంలో కూడా ఎన్నో సమస్యలు ఇట్లాగా ముందుకు తీసుకెళ్లారు. ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి సమస్యని అక్కడ అసెంబ్లీలో మాట్లాడలేదు. అట్లాంటిది ఎమ్మెల్యే మేడం గారు నోటి వెంట ఈరోజు ఏంటో మాకు మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. మా సమస్యని పిల్లాడికి ఇట్లా పింఛన్ గురించి మీ అసెంబ్లీ దాకా వెళ్ళి మాట్లాడారు మేడం. మీకు ఎంతో ధన్యవాదాలు మేడం. మా సమస్యని అంతవరకు తీసుకెళ్ళి మాట్లాడినందుకు మాకు ఎంతో మీకు రుణపడి ఉంటాము. పిల్లోడికి పింఛన్ వస్తే మాకు ఎంతో సాయం చేసిన వాళ్ళు అవుతారు మేడం. అలాగే మా సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్న రామనవమి గారికి ధన్యవాదాలు. మమ్మల్ని ఎమ్మెల్యే వరకు తీసుకెళ్ళింది నవ్వి మేడమేనండి. ఆ మేడం గారే మాకు తీసుకెళ్ళి మాట్లాడి ఇలా అబ్బాయి దృష్టి మాట్లాడటం కూడా మేడం గారికి గురించి ధన్యవాదాలు మేడం.